అన్ని సిద్ధపరచంగానంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని స్పందిస్తాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే మన కూడుకుని ఆరాధన ఉదయం 5 గంటలకు కాదు, ఆ చీకటితో వెళ్ళారు. మనం ఎప్పుడు వచ్చిన ప్రార్థనకి? మన ప్రార్థన ఎప్పుడమ్మా? 9 గంటలకు. ఆల్రెడీ ఒంటిపాడు బళ్ళు స్కూల్ అయితే టైం అయిపోతుంది. ఆల్రెడీ ఇల్లు వచ్చేస్తున్నారు అప్పుడే 9కి. 9కి గవర్నమెంట్ పని వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారమ్మా? 9కి ఇంటికి వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ పని కూడా అయిపోతుంది. హల్లెలూయా. అలాగని నిద్ర కూడా పట్టట్లేదు ఎవరికైనా. పడుతుందమ్మా? నాకు తెలిసి తెల్లగట్టు 4 అవగానే మ్యాక్సిమం అందరూ లేచిపోతున్నారు. ఆమె హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే పెందల కడే రావాలి. అయితే వచ్చారు. యేసయ్య లెగిసి చెప్పగానే కూడా ఉన్న శిష్యులకు తెలుస్తూ, స్త్రీలకు తెలుస్తూ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు వచ్చి చూసి రాగానే అక్కడ ఏమన్నారు? అక్కడ గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిన ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురు నా శిష్యుని బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. హల్లెలూయా. పాప ఆడవారు అంటామా, అయ్యో ఏసీ లేచాడు, అక్కడ ఏసీ సమాధి లేడని ఇంటికి వచ్చి సువార్త ప్రకటించారంట. ఈ లోపల విన్నావో శిష్యుల్లో 12 మంది శిష్యులు కదమ్మా, 10 మంది ఆగిపోయారు. అప్పుడు నాకు తెలిసి కొడుకునుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరమ్మా కదా బాధలో ఉన్నారు, ఏసీ గురించి చెప్తారు, చెప్పేది అంటున్నారు, ఎందుకు తలనొప్పు, ఏసీ చనిపోయాడంటే లెక్కాడంటే ఎవరికి వెళ్ళదు కదని నాకు తెలిసి 10 మంది అక్కడ ఆగిపోయారు. అయితే అందులో ఇద్దరు ఏంటంటే మొట్టమొదటి శిష్యుడు పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, ఇద్దరు పరిగెట్టారంటమ్మా. మరి శిష్యుడు పేతురు పెద్ద ఆయన కాబట్టి వెనకాల పరిగెట్టాడు, చిన్న ముందు వచ్చాడు. అయితే వీళ్ళిద్దరు సమాధిలోకి వచ్చారు. కానీ ఈ ఫస్ట్ వచ్చిన శిష్యుడికి ఏం కనిపించింది? నార బట్టలు కనిపించినాయి అంటామా. ఏం కనిపించినాయమ్మా? సమాధిలోకి వంగి చూడే నార బట్టలు కనిపించినాయి అంట. చూశాడు, ఓహో మొత్తానికి యేసయ్య లేస్తే చెప్పులు వేసుకున్నట్టుకున్నాడు, నేను బట్టలు చూసి నమ్మాడంట. రెండు, ఈ తర్వాత ఎవరు వచ్చారు? పేతురు వచ్చారంట. ఆయనకి ఏం కనిపించిందంటే టవలో తలరుమాలు చుట్టి మాడత పెట్టి పక్కన ఉందంట. ఆయన చూసాడంట. ఓకే అంటే మొత్తానికి లేచాడు అనమాట. వాళ్ళిద్దరికి ఏం కనిపించిందంటే వాస్తవంగా వాళ్ళిద్దరికి ఎవరు కనిపించాలి? కానీ వాళ్ళతో పట్ల కనిపించి ఒకరికి ప్రోమాలు కనిపించింది. వాళ్ళిద్దరు ఏం చేశారు? సరే లేచాడు అనమాట. చూసి జాయిగా ఇంటికి వచ్చేసారు. ఆమె హల్లెలూయా. దేని పిల్లారా, వాస్తవంగా ఈ రోజు యేసు లేచిన రోజు అని మనం ధ్యానం చేసుకుంటాం. కానీ ప్రతి ఆదివారం మనకి ఈస్టర్ పండగే. హల్లెలూయా. వాస్తవంగా ఆదివారం ఆరాధన ఏమంటారంటే పునరుద్ధాన దినం అంటారు, ప్రభు దినం అంటారు ప్రతి ఆదివారం. అయితే ఇప్పుడు మనం ఆ రోజు ఏం జరిగిందో ధ్యానం చేసుకుంటాం కదా. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రతి ఆదివారం దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలి? పెందలకాడే రావాలి. వచ్చి ఏం చెయ్యాలి? మందిరం ఎవరిదే? దేవుడిది. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ 2-3 నా నామను ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఇప్పుడు మన మధ్యన చెప్పిన దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు లేదా? ఇప్పుడు దేవుడు మన మధ్యన ఉంటే గనక మనలో అనమాట. ఇప్పుడు ఇదే పండగకి సరదాగా అలాగా మన ప్రెసిడెంట్ గారు లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే సీఎం గారు దారికి వెళ్తున్నారు అనుకోండి, ఈ అధ్యయంతో ఇలా పండగ కదని మందిలో ప్రార్థన చేసుకుని వచ్చారనుకోండి అమ్మా. ఇప్పుడు మీ అందరి చూపులు ఎవరి మీద ఉంటాయి? సేవకుడు నా మీద ఉంటాయా? దేవుడి మీద ఉంటాయా? ఎవరి మీద ఉంటాయి? అరే ఎమ్మెల్యే గురించి వచ్చారే, సీఎం గురించి వచ్చారే అని మొత్తం అందరూ వాళ్ళు వెళ్ళి ఒక అలాగే చూద్దాం కదా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ మనుషులు వాళ్ళ అధికారం బట్టి రాగానే మనం అంత ఆసక్తిగా ఉంటే ఎక్కడ 2-3 ఉంటారు మధ్యకి ఎవరు వస్తారని చెప్పారు? దేవుడు వస్తారని చెప్పాడు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు చూడాలంటే, ఎవరు అభిషేకం పొందుకోవాలంటే దేవుని అభిషేకం పొందుకోవాలి. హల్లెలూయా. అయ్యో ఇక్కడ దేవుడు వస్తాడని చెప్పాడు కాబట్టి వచ్చి ఉంటాడు, పరిశుద్ధంగా వచ్చి ఉంటాడు, నేను శక్తి పొందుకు అభిషేకం పొందుకోవాలని మీరు ఎవరు చూడాలంటే దేవుడు బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. కానీ వాళ్ళందరికీ ఏం కనిపించింది? ఎవరు కనిపించింది? నాలుగు బట్టలను తోవాలి కనిపించింది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు శిష్యుల్లాగా మనం ఉన్నామనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే నా సన్నిధిలో మీ ప్రవర్తన అన్నాడు కదా ఆయన. అంటే జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటంటే మీరు అందరూ ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, అవును కదమ్మా. అన్నం స్టార్టింగ్ పెట్టిన తర్వాత నాకు ఒకటి ఏం దుఃఖం పెట్టి అన్నం వండడం వచ్చు. సోనా మైసూర్ వండుతాను, ఇంకా కోటా బియ్యం వండుతాను, ఇంకా పిఎల్ బియ్యం కూడా వండుతాను. కానీ అన్ని రకాల ఉప్పు వంట కాదు, అవునంటారు కదంటారా? చెప్పడం అవునంటారు, అన్ని రకాల వంట కాదు. సోనా మైసూర్ చాలా ఈజీ కాదు. ఎంత ఈజీగా పెట్టిన 5 నిమిషాలు దాని దగ్గర లేకపోతే అంత తొందరగా చూడిపోతుంది కదమ్మా. కోటా బియ్యం పెట్ట కొంచెం కొద్దిగా లేట్ అయినా కూడా
అది మంట తగిలించిన మనం ఏమవుతుంది కదమ్మా. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆడవాళ్ళు వంట వండేటప్పుడు ముందు పెట్టి సరిపోతారు కానీ లాస్ట్ ఉడికేటప్పుడు ఖచ్చితంగా మీ కళ్ళు దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలమ్మా? ఒక పక్కన మంట, ఒక పక్కనేమో ఉడికింది, ఎంత ఉడికిందని చూద్దాం. ఏ మాత్రం ఒక మంట కొంచెం తగిలిందా సోనా బియ్యం కొంచెం గట్టిగా ఉన్నప్పుడే వంచాలి. అది ఆర్చినప్పుడు కొంచెం మెత్తగా అయ్యి తినడానికి బాగుంటది. అంత అలా కాదు నేను కోటగా ఉంటాను మెత్తగా కావాలని మెత్తగా వారు ఉంచి వంచు నోటికి వెళ్ళేటప్పటికి ఇంకా మామూలుగా కాదు మెత్తగా అయిపోతుంది. అవునంటారు కదంటారా? చెప్పండి, అవునంటారు కదంటారా? అవును, మీరు అవునన్నావు కాదు అవును. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నేను చెప్పినప్పుడు అన్ని చేస్తాను. నేనా దేవుడు సోదరాలు చెప్పండి హల్లెలూయా. దేవుడు చిన్నప్పుడు నాకు దర్శనం ఇచ్చి ఆయన సేవ చేయాలనుకున్నాడు కాబట్టి నేను పొరపాటున సేవకు వచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడను. అందుకే దేవుడు నాకు చిన్నప్పుడు నేర్పించాడు. నేను ఏమి వంట చేయడం వచ్చు, టీ కాసుకోవడం వచ్చు, టిఫిన్ వండుకోవడం వచ్చు, అన్నీ వచ్చు. సేవకుడు కదా, పొరపాటు నేను ఎవరు ఏమనుకోండి. ఇప్పుడు ఉపవాసం ఉన్నాను కదా, నేను ఉపవాసంకి వెళ్ళాను అనుకో ఇంటిగా ఏమీ లేదనుకోండి. అలాగని ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం నీరసం అవుతుంది. అలాగని ఇంట్లో భార్య మీద అడగొచ్చు, కోపడవచ్చు. అలా కూడా మేము కోపడకూడదు. ఎందుకని సేవకుడు అయిపోయింది కదా. అప్పుడు నేనేం చెయ్యాలి? ఆవిడ పొరపాటు అమ్మగారికి కూడా ఉందనుకోండి, ఆవిడ రాదనుకోండి, ఆవిడ ఎందుకు రాలేదు చెప్పారు సంగతి. నువ్వు వచ్చినప్పుడు నేను వంట చేయక నేను నేర్చుకోడిపోతాను కదా అని లోపల ఒక కోపం పెట్టేసుకుని ఆవిడ గురించి చూసాను అనుకోండి. ఆ కోపం ఎక్కువ వదిలి సాధకుడు వచ్చి పట్టుకోడు అనుకోండి, ఇంకా ఆ కోపం ఏదైనా చేయించుకోండి. హల్లెలూయా. అంతే దేవుడు ఏం చేశాడంటే నువ్వు సేవకుడు కదేంట్రా, నువ్వు ఎప్పుడు ప్రేమతో ఉండాలి, తప్పదు నీకు అని ఏం చేశాడు దేవుడు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆవిడ ఎవరు లేరు అనుకోండి, ప్రశాంతంగా వెళ్తాను. ఒకవేళ ఆవిడ వచ్చి టైం లేట్ అయింది అనుకోండి, నాకు ఆకలి అనిపించింది అనుకోండి, ఎంచగా నాకు వచ్చేటప్పుడు పెట్టేసుకుంటాను, టీ కాసేసుకుంటాను. అప్పుడు ఎవరికి బాగా లేకుండా పని చేసుకుని హ్యాపీగా బయట చదువుకుంటాను. హల్లెలూయా. బాగోలేదు అక్కడ. అలా చిన్నప్పటి నుంచి నేర్పాడు. నేర్చుకున్నాను కాబట్టి చేయగలను కాబట్టి పొరపాటుని దేవుని మహాకృపలు. నేను టైం టు టైం ఎందుకు రాగలుగుతున్నాను తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళి టైం టు టైం ఇంటికి వెళ్తానంటే నా పనులు నేను చేసుకుంటాను కాబట్టి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ఎవరి మీద ఆధారపడ్డానుకో, సేవకుడు నేను ఆధారపడ్డానుకోండి, అవతల వ్యక్తి ప్రార్థన జీవితం లేదనుకోండి, అక్కడ అన్ని గెలిపిపోతుంది. అక్కడ ఆ పని అవుతా, దేవుడి పని అవుతా. ఆమె హల్లెలూయా. అర్థమైందా? అందుకోసం మీ యాక్షన్ చిన్నప్పటి నుంచే దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులకి ఒళ్ళు పెట్టాను. లాస్ట్కి మా భార్య వెళ్ళినప్పుడు మా ఇంట్లో నేను ఒళ్ళు పెడతాను. లాస్ట్కి ఎవరి మీద ఆధారపడను. నేను చిన్నప్పుడు నేర్పడి దేవుడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మన కళ్ళు ఏం చేస్తాయంటే ఆ చివరికి వచ్చినప్పుడు ఏమేం చేస్తాయి? ఆ మంట అందరూ చూసి ఎలా ఉంటుందో దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత కాబట్టి మందిరానికి పెందరగడ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే వచ్చిన కాంచెల్లిపోయేంత వరకు నీ మనసు ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. ఆమె హల్లెలూయా. వాళ్ళిద్దరూ సమాధిలోకి వచ్చారు కానీ 3.5 సంవత్సరాలు యేసయ్య మాటలు విన్నారు, యేసయ్య పెట్టిన భోజనం తిన్నారు, యేసుని సహవాసం చేశారు. కానీ వాళ్ళకి ఏం కనిపించింది? పట్టలు కనిపించింది. హల్లెలూయా. చాలా మంది మందిరానికి వస్తారు, వచ్చి నేను రక్షణ పొందుకుని 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి, 15 సంవత్సరాలండి, 5 సంవత్సరాలు అంటారు. మంచిదే. మరి దేవుడి దర్శనం పొందుకున్నావా? దేవుడు ఆత్మతో నింపబడ్డావా? వచ్చావు మందిరం కరెక్టే. ఒట్టుగా వచ్చి నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు ఆత్మ పొందుకుని వెళ్ళావా? వెళ్ళలేదు. మరి కారణం ఏంటి? వచ్చిన కాడి చాలా మంది చేసే పని ఏంటంటే జాగ్రత్తగా వినండి, వచ్చిన కాడి వెళ్ళిపోయేంత వరకు నువ్వు అన్ని సిద్ధపరచుకొని రావాలి. ఆల్రెడీ మనకు తెలిసి శనివారం సాయంత్రం ఆల్రెడీ సమాధికి వెళ్ళేటప్పుడు అంట అన్ని సిద్ధపరిచి రెడీగా ఉన్నారంట. పరిమళ తైలాలన్నీ సిద్ధపరిచి రెడీగా ఉన్నారంట. మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపరచుకొని రావాలి. అంటే దాని అర్థం ఏంటి? మేము చదువుకునేటప్పుడు మంచినీళ్ళు అక్కడ వాటర్ బాటిల్ ఏమి ఉండదు కాదు. ఇప్పుడు ఎలా తెలిసే పిల్లలకి ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే, ఎవరు టిఫిన్ బాక్స్ వాళ్ళదే. అవునంటారు కదంటారు. మీ పిల్లలు కూడా మీరు పెడుతున్నారు. మందిరానికి వచ్చినప్పుడు మీరు కూడా చేసిన పని ఏంటి తెలుసా? మీరు పొరపాటుని పక్కని ఎవరు మాట్లాడకూడదు. మీరు పొరపాటుని పక్కటి ఎవరితో మాట్లాడకూడదు. మీరు పొరపాటుని పక్కటి మొహం చూడకూడదు. అంటే నువ్వు వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోయేంత వరకు నీ మనస్సు దేవుడి మీద ఉండేటట్టు నువ్వు సిద్ధపరచుకుని రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కన్ను పోయినా మనసు దేవుడి మీద ఉండాలి, గడియారం మీద ఉండకూడదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారని వాళ్ళ మీద ఉండకూడదు, దాని మీద ఉండకూడదు. అంటే ఇవన్నీ నిన్ను ఆటంకపరిచాయి. కాబట్టి వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎవరు మనసు అయితే దేవుడి మీద ఉంటుందో ఖచ్చితంగా దేవుడిని వారు తాకుతాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చారు, బట్టలు కనిపించినాయి. బట్టలు కనిపి ఏం ప్రయోజనం? వాళ్ళకి
ఆ తర్వాత ఏం జరిగిందంటే 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిను. ఆమేన్, హల్లెలూయా. అయితే మరియా సమాధి బయట నుంచి ఏడుస్తుందంటాడు. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? అయ్యో శిష్యులు కూడా వచ్చారు, నేను ఒక్కదాన్ని ఉండిపోయాను ఇక్కడ, అయ్యో సమాధిగా దియ్యొచ్చేయేమో నన్ను తీసి భయమా? ఆ భయమా? ఎందుకు ఏడుస్తుంది సమాధి దగ్గర? ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్తారు సాక్ష్యాలు, పాట పాడమంటేనా మామూలుగా కాదు, ప్రార్థన చేయమంటేనా మాకు టాప్ ఎగిరిపోతుంది చేయాలంటేనే. మరి ఒకవేళ కనుక ఇంత చేసిన వీళ్ళు ఇంటికాడ కనుక మీ ఆయన కనుక ఈ రాత్రి లేట్ అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా పడుకుంటాడు. అప్పుడు 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 ఏం చేస్తారు మీరు? అమ్మా అప్పుడు చేరిపోతారు మీరు. ధైర్యవంతులు, దేవుడు ఆత్మ ఉందో, భయం ఆత్మ ఉందో, ఏ ఆత్మ ఉందో అప్పుడు తెలిసిపోతారు కదంటారా? నిజంగా మీ గుండె మీద చేసుకుని మా ఆయన ఉన్నా లేకపోయినా నేను నైట్ ఒక్కదాన్ని మా ఇంట్లో ఉండగలుగుతానండి అన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరేనా మళ్ళీ అన్నది చెయ్యొద్దేమన్నా? ఆవిడ ఒక్కతేనండి ఉంటారు, ధైర్యం ఉంటారు. అది మీకు ఈ మధ్యకాలం వచ్చిందమ్మా ధైర్యం, పెళ్ళి ఎక్కడి నుంచి ఉందమ్మా? అమ్మా దేవుడు నమ్ముకున్న కలిసి మీరు పెళ్ళి అయిన తర్వాత నమ్ముకున్నారు, పెళ్లి కాకుండా నమ్ముకున్నారా? ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? అయ్యో శిష్యులు వచ్చారు వెళ్ళిపోయారనా? కాదు. మరి ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది ఆవిడ సమాధి దగ్గర? అంత ధైర్యం ఏంటి ఆవిడికి? రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆవిడ పేరు అసలు పేరు మగ్దలేని మరి. ఏం పేరు? ఆల్రెడీ దేవుడి దగ్గర రాకముందు 7 దెయ్యాలు పట్టుకునేవాడు. ఎన్ని దెయ్యాలు? అంతకుముందు దెయ్యం సాధనలో ఉంది. దెయ్యం నుంచి బయటకు రక్షించిన దేవుడు శక్తిమంతుడు కాబట్టి, ఆయన కలిగి ఉంది కాబట్టి ఈ దెయ్యాలు ఏం చెయ్యవు. ఆల్రెడీ దెయ్యాల గురించి నాకు బాగా తెలిసేది. దెయ్యాలు పక్కనున్నా ఏం పట్టించుకోకుండా, ఏ భయం లేకుండా ఆ యేసు గురించి ఏడుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే, నువ్వు దేవుడు అభిషేకం పొందుకోవాలంటే, దేవుడు దీవుడు పొందుకోవాలంటే ఆ మరియలాగా నీవు ఎలా ఉండాలి? మనసు ఖచ్చితంగా యేసుని చూడాలని ఆ తత్వంతో కూర్చోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఏడుస్తూ ఉంటే ముందు దేవుడు కనిపించలేదు, దేవదూతలు కనిపించారు. ఎవరు కనిపించారు? ఎందుకంటే ఇప్పుడు యేసు ఒక పరీక్ష పెట్టాడు. నా గురించి ఏడుస్తుందా లేకపోతే ఎందుకు ఏడుస్తుందా అని పరీక్ష పెట్టాడు. ఈ లోపు 2 దేవదూతలు కనిపించారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అయ్యా అని ఆవిడ ఏమంటుంది అప్పుడు? హల్లెలూయా. అయ్యా ఆ తోటలకు ముందు దేవదూతలు వచ్చినప్పుడు ఏం చెప్పింది ఆవిడ? నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు ఆయన ఎక్కడి నుంచి అడుగుతుంది. అంటే అప్పుడు నోటంటే ఏమాట వచ్చింది? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆవిడ ఏమంటే తెలుసా? నా ప్రభు, నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన నీ ప్రభు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే, నా ప్రభుని నేను చూడాలి, నా ప్రభు నేను దర్శించాలి, నా ప్రభు అభిషేకం పొందుకోవాలని మనస్సు ఇక్కడికి వచ్చిన అందరికీ ఉండాలి. మరి ఉందా? ఉందా? ఆ మనసు నీకు ఉందనుకో, నువ్వేం చేస్తావో తెలుసా? జాగ్రత్తగా వినండి. నేను నేర్చుకున్న పాఠం నేను చెప్తున్నాను. నేను చిన్నప్పుడు దేవుడు క్రమశిక్షణ పెంచాడు నన్ను. పరిచర్య చాలా ఇష్టం నాకు. చేసేవాడిని ప్రార్థన 8 గంటలకి, సాయంత్రం అట్లు 8 గంటలకి. ఓకే, చర్చిగడి మందిరానికి వెళ్ళేవాడిని, అమ్మగారు దగ్గర కనిపించేవాడిని, ఏదైనా పని ఉందని అడిగేవాడిని. పని అనేవారు. ఈ పనికి ఎంత టైం పడుతుందో చూసేవాడిని. టక్క చంద్రకల్లి ఎక్కడికి వెళ్ళాలా మొత్తం చక్క పెట్టేసేవాడిని. కరెక్ట్గా 8 గంటలకు ప్రార్థన అంటే 7:30 కూర్చునేవాడిని. ఎక్కడ పనే టైం, ఈ పనికి ఎంత టైం పడుతుంది, ఈ టైం ముందు చేసేసుకోవాలనుకునేవాడు. ఆ టైంకి వెళ్ళేవాడు, ఆ కరెంట్ ముందు వెళ్ళేవాడు. మంచిగా మోకరించి మంచిగా దేవుడితో గడిపేవాడు. ప్రార్థన చేసుకోండి ఆయన, పొట్టుగా వచ్చాను ఆయన. అయ్యా పరిచర్య చెయ్యాలి, ఆశతో ఎంతగానో ముఖ్యం. నువ్వు దర్శించాలయ్యా, నువ్వు అభిషేకించాలయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు. అరగంట ముందు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా. అలా దేవుడు మహాకృప అలా నేర్చుకున్నాను కాబట్టి ఆ మంచి దేవుడు అదే
అభిషేకం పొందుకున్నానేమో ఇంటికి వెళ్ళినా కూడా ప్రతిరోజు కూడా ఒక సమయం అవగానే ప్రతిరోజు అదే టైంకి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లలారా, ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే నువ్వు మందిరంలోనే అభిషేకం పొందుకుంటావు కనుక్కుంటామో కాదు. మందిరం ఎక్కడ ఆసక్తితో ఉంటే అక్కడ కనిపిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలా ప్రార్థన గదికి వెళ్ళి చేసుకున్నప్పుడు చాలా సార్లు దేవుడు అభిషేకం పొందుకుని ఆయన వెలుగు చూసేవాడు. నేను ఏది చిన్న వయసులోనే ఆ అభిషేకం మనం పొందుకుంటే, అభిషేకం అంటే ఏం కాదు, దేవుడు బలం పొందుకున్నట్టు. ఆమేన్, హల్లెలూయా. ఏ బలం? అలాగే నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఎంత పని చేసేసేవాడిని. కానీ ప్రార్థన టైం టు టైం. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుడు మహాకృపను బట్టి ఉన్నాను కాబట్టి ఆ మంచి దేవుడు కొంచెం అంచెలంచెలుగా దేవుడు అన్ని విషయాలు నేర్పుకుంటూ ఆయన వరాలతో నింపుతూ లాస్ట్గా ఆయన పనులు బలంగా వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవరికి ఉచితంగా ఇవ్వడు. హల్లెలూయా. ఒకటి పెందలకడే రావాలి, ఆసక్తితో రావాలి. రెండు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనసు దేవుడి మీదే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలు అంటున్నారు, ఎవరు వెతుకుతున్నామంటే నా ప్రభువుని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం ఎవరు వెతకాలంటే ప్రభు మీదే ఉండాలి మనసు. హల్లెలూయా. అమ్మా, మనలో మనమాట. ఎవరైనా చనిపోతే మీరు గమనించండి, లాస్ట్కి ఇంట్లోతో సహా పక్కనే ఉంటారు, కొంతమంది దూరం ఉంటారు, కొంతమంది చూస్తారు. లాస్ట్కి సమాధులు పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే నీట్గా స్నానం చేయించి, చిన్నపిల్లలాగా స్నానం చేయించి, బట్టలు వేసి, పౌడర్ రాసి, అత్తం రాసి పడుకోబెడతాం. ఎక్కడ? పెట్లు కదమ్మా. ఇప్పుడు అక్కడ ఆ చనిపోయిన శవానికి స్నానం ఎవరు చేయించాలి? ఇంట్లో కూడా బయట వెళ్ళాలి. పొరపాటు ఇంట్లో కూడా కొన్ని చోట్ల మేము చూద్దాం కదా, ఎవరు ముట్టుకోరు. అక్కడికి సేవకులు మేము అంటాం, అమ్మా మీరు ఎవరు కూడా రండి అమ్మా, మీరు రాకపోతే ఎవరు అంటాం మేము. ఆయన రారు. ఎందుకనమ్మా ఆయన ముట్టుకుంటే ఏదో వచ్చారమ్మా కదమ్మా. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆవిడంటుంది ఏసైని ఎత్తుకెళ్ళిపోతాను. ఇప్పుడు మనలో అనమాట, సరే అమ్మా సమాధిలో ఏసై శవంగా అక్కడ పడడం మూలం దాసేనమ్మా అనడానికి మనలో అనమాట. అన్నాడు అనుకోండి, నిజంగా చూపిస్తాను కాబట్టి ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతుంది. ఎవరినే? ఆమె హల్లెలూయా. అంటే ఆవిడ లోపల ఎంత ఆత్మలో తీవ్రత అంటే ఖచ్చితంగా యేసుని నేను చూడాలి, ఆయన పొందుకొని వెళ్ళిపోరంతే. ఆమె హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆమె లోపల హృదయం తప్పని చూసి మరియా అని పిలిచాడు. ఆమె హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప ప్రత్యేకంగా శిష్యుకి లేదు, 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యుకి లేదు ఆ భాగ్యము. ఆ చాలా మంది ప్రజలు వాళ్ళు దేవుడి దగ్గర కార్యాలు పొందుకున్నారు, వాళ్ళకి లేదా కృప. మరి ఎవరికి దొరికింది ఆ కృప? ఎందుకు దొరికింది? మళ్ళీ పైకి స్త్రీ ఆవిడ. మళ్ళీ ఎక్కడ దొరికింది ఆ కృప? సమాధిలో. అంత ఆసక్తితో వచ్చింది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుడి దినము కాబట్టి, ప్రభు దినము కాబట్టి, పునరుద్ధరణ దినము కాబట్టి, ఆయన అభిషేకించే దేవుడు కాబట్టి, అదే అభిషేకం మనం పొందుకోవాలంటే మరియాలంటే లక్షణాలు ఖచ్చితంగా మన అందరికీ ఉండాలి. హల్లెలూయా. ఏ లక్షణాలు ఉన్నాయి మరియాకి? ఒకటి, ఆసక్తితో వచ్చింది. అందరికడే లేచి ఉంటే దాని అర్థం ఏంటి? ఆసక్తి. మందిరానికి ఎలా రావాలంట? ఆసక్తి. పని ఎప్పుడూ ఉంటుంది, పని ముఖ్యం కాదు నీకు. వాక్యం అంటుంది, నా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. హల్లెలూయా. పని పక్కన పెట్టి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావనుకోండి, మొదట నువ్వు ఆసక్తి ఉండాలి. రెండు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇంకెవరి వైపు చూడకూడదు. ఈ మధ్యలో నిన్ను సాధన శోధిస్తాడు. ఇంత ఇంట్రెస్ట్గా వాక్యం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఖాళీగా ఉందనుకో, నువ్వేం చెయ్యాలి? నాకు తెలిసి మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని పాటలు పాడతారో, ప్రార్థన చేసుకుంటారో, వాటి మధ్యగా సాధన శోధించడం అంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు కూర్చుంటాం, మీ ముందు నేను కనిపిస్తాను. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని పాటలు పాడుతూనే ఉంటారు, కళ్ళు మూసుకుని పాడుతూ ఉంటారు, చప్పలు కొడుతుంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇంక వాళ్ళు చూడవలసిన వింటారు కదా, వింటూ ఉంటారు. వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేయాలి ఉంటుంది, వాక్యం చెప్పడం శ్రద్ధగా ఉంటారు. ఇంకా నువ్వు ఎవరి మీద మనసు లేకుండా నువ్వు దేవుడి మీద మనసు పెడితే ఖచ్చితంగా ఒట్టిగా వచ్చిన నిన్ను ఒట్టిగా దేవుడు పంపించడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ మనసు అలా లేదనుకో, వస్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తావు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నువ్వు మరియాలంటే ఆసక్తి వస్తే, అబ్బా నేను పాట పాడేటప్పుడు దేవుడు తాకాడు, అభిషేకం తాకింది, అబ్బా
దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. కానీ ఆ మాటని లోపల ఏం చేస్తాయంటే ఇంటికి వెళ్ళినా కూడాను వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంకా అని నీకు అనిపించేస్తుంది. ఎలా కాకుండా శిష్యులాగా నువ్వు బట్టలు చూసావనుకో, ఇంటికి వెళ్ళి నీకు ఏం గుర్తుందో తెలుసా? పాటలు గుర్తురావు, ప్రార్థన గుర్తురాదు, వాక్యం గుర్తురాదు. ఏం గుర్తుందో తెలుసా? అబ్బా ఆవిడే 12 తారీఖు లేట్గా వచ్చింది, టైం చూసి అంటారు. ఇవన్నీ అవపడలు ఇవన్నీ ఈ పని కాదు కదా. 2 నేనే పెట్ట ముందే లేను, నా పక్కవాడు నేను మంచిగా కట్టుకున్నాను, పక్కవాడి పండగ ఆశ కట్టుకొచ్చింది, చూసావా నేను ఆశించబడ్డాను ఇవి అంటే ఇంటికి వెళ్ళి ఏం శుభార్త ప్రకటించాలి? ఏం శుభార్త ప్రకటించాలి? నిన్ను ఆత్మ తాగితే, పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే, దేవుడు నీతో మాట్లాడితే నీకు ఈ లోక సంబంధ మాటలు రావు. నీకు ఏమవుతాయి? దేవుడు తాకాడు, దేవుడు అభిషేకించు, దేవుడు దీవులు పొందుకునేని అదే అభిషేకంతో 6 రోజులు పనిచేస్తాను నీ మీద. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అంతే చేసిన పని ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ఆసక్తి ఉంది, 2 ఏడుస్తూ ఉంది. తన తప్పనేంటి తెలుసా? ఖచ్చితంగా దేవుడు అభిషేకం పొందుకోవాలి, దేవుడు బలం పొందుకోవాలని ఉంది. 3 యేసయ్యని చూడగలిగింది. హల్లెలూయా. లేచిన తర్వాత మొట్టమొదటి పునరుద్ధానము ఎవరికి కలిగిందంటే, ఎవరికి దర్శనం కలిగిందంటే మరియాకి. హల్లెలూయా. మరి దేవుడి దగ్గర నువ్వు వస్తున్నావు కదా, మరి ఈ ఆదివారం నువ్వు వచ్చావు కదా, మరి దేవుడిని తాకాడా? స్టార్టింగ్ నుంచి వచ్చావు కదా, పాటలు పాడవు కదా, ప్రార్థన చేసావు కదా, దేవుడు మాట్లాడినావు కదా, దేవుడు నీతో మాట్లాడా? దేవుడు అభిషేకం తాకిందా? దేవుడు ఆత్మతో నింపబడ్డావు. నువ్వు ఇక్కడ కూర్చుంటావే కానీ లోపల ఆత్మతో నింపబడ్డావు అనుకో, అదో రకమైన సంతోషం కలిగిందా నీకు? ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆ వచ్చిన దేవుడు ఖచ్చితంగా అభిషేకిస్తాడండి. ఆమె హల్లెలూయా. ఒకవేళ ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడతాను, మరి అలాంటి గుణాలు లేకపోతే తీర్మానం చేసుకో, అయినా ఇక్కడి నుంచి మరియలాగా పెందలకడే వస్తాను, ఆసక్తితో వస్తాను. అయినా మీ దగ్గరికి వచ్చి ఆమె ఏడ్చింది చూడాలని ఆ పట్టుదల కలిగి ఉంటాను. ఇక్కడి నుంచి మీ దర్శనం, అభిషేకం, యాపం పొందుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. అయ్యా ఈ పునద దినంలో నాకు అటువంటి అభిషేకం దయచేయండి, అటువంటి ఆత్మ దయచేయండి. ఇక్కడి నుంచి నేను ఏ ప్రార్థనకు వచ్చినా మిమ్మల్ని పొందుకుని వెళ్ళాలి ప్రభా. ఇంకా నా మనుషుల మీద కానీ దేని మీద ఉండుకోకుండా చేయండి అయ్యా, అటువంటి అభిషేకం నాకు దయచేయండి అయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు నీ తీర్మానం అంగీకరించి నిన్ను అటువంటి అభిషేకం నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా రేపు నుంచి తర్వాత నువ్వు వెళ్ళకపోతే తెలుసా, ఇంకెవరిని పట్టించుకోవు, వస్తావు, నువ్వు దేవుడు వైపు చూస్తావు, ప్రార్థన చేసుకుంటావు, ఎంచకి వెళ్ళేటప్పుడు నిండు కొండతో వెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ప్రభుదినం, పునరుద్ధరణ అంటే నిన్ను అభిషేకిస్తాడండి, నిన్ను దీవిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సామాన్య వ్యక్తి కాదండి. ఆయన నుంచుంటే లాజరు బయటకు రమ్మంటే వచ్చాడండి, ఆయన నుంచి పాడి పట్టుకుంటే పిల్లలు లేచి కూర్చున్నాడండి, ఆయన నుంచోగానే చేయి పట్టుకోగానే చనిపోయిన పిల్లలు లేచిందండి. హల్లెలూయా. మరి దేవుడి దగ్గరకు వచ్చావు, నీ కష్టాలు తీయడైనా, నీ బాధలు తీయడైనా, నీ అప్పులు తీయడైనా, నీ కోరిక నెరవేర్చడైనా ఆఫ్టర్ ఆయనకి. హల్లెలూయా. అయితే ఈ కలిగే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆయన అభిషేకం పొందు, ఆయన ఆత్మ పొందు, ఆయన ఆత్మ తినిపోతాడు. వాక్యం అంటుంది హృదయమైన తలుపు మీరు తెలిస్తే నేను వస్తాను అన్నాడు. మరి తెలుస్తావా? హృదయం తెలుస్తావా? ఆమె హృదయం తెలిసి మరియా ఆసక్తి సమాధి చూసింది కాబట్టి సమాధిలోనే దేవుడు తాకాడండి. హల్లెలూయా. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ శిష్యుకి ఎక్కడ దాకా దేవుడు ఎక్కడికి ఇచ్చాడు. వాళ్ళందరూ ఎక్కడ మేడగదిలో ఉండి ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరూ భయంతో బయటకు పోతే చంపేస్తారని భయంతో ఉన్న గదిలో ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్ళాడు. కానీ మరీ ఎక్కడ కనిపించాడు? యేసయ్య సమాధిలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడతాడు. మందిరకు వచ్చిన తర్వాత ఈరోజు చాలా విలువైన రోజు, ఆశ్రయించబడిన రోజు, దీవించబడే దినం. ఈరోజు అభిషేకం పొందుకునే దినం. ఎందుకు తెలుసా? నీ దేవుడు, నా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకించే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు. అని కాబట్టి మనం చేసిన పని ఏంటంటే వచ్చిన తర్వాత అయ్యా నీ అభిషేకం నాకు కావాలి, మీ ఆత్మ నాకు కావాలి ప్రభు అని ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఖచ్చితంగా వారిని దేవుడు తాకుతాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. మరి అభిషేకం నీకు కావాలా? ఆ ఆత్మ నీకు కావాలా? చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు ఆయన వైపు చూసి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చెయ్యి. అప్పుడు మరియను తాకిన దేవుడు, మరియను దర్శించిన దేవుడు ఇదే రోజు మన మధ్యలో ఉన్నాడు. అయినా నువ్వు అలాగే ఆసక్తితో ప్రార్థన చేయి. ఇప్పుడు నిన్ను తాకుతాడు, తన ఆత్మ తినిపోతాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన